ఆ దినమున వాక్యము చదివేటప్పుడు వాక్యాన్ని గౌరవించండి. వాక్యము క్రీస్తు ఉన్నాడు, వాక్యమే మనకు శిరసై వస్తుంది. హల్లెలూయా. వాక్యము మొదటిగా ప్రారంభించేటప్పుడు గౌరవించుకుంటూ మనం ఆయన తప్ప మనకి మార్గం లేదు, రాదు చేస్తుంది. హల్లెలూయా. ఆయనే మన యజమాని ఉన్నాడు. బతికుంటే ఆయన సువార్త, మృతుడైతే ఆయన ఆ పరలోక రాజ్యంలో. ఎందుకంటే మన జీవానికి అర్థమే లేదు. చేస్తుంది. హల్లెలూయా. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, పరిశుద్ధ తండ్రి ప్రభా, చదవబడిన లేఖనము ప్రభా మీరే వివరించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ కాలంలో ప్రభా మేము ఏది కావాలనుకుంటున్నామో, ఏదిని విడిచిపెట్టాలనుకుంటున్నామో ప్రభా మా దగ్గర స్వస్థత ఉంచండి. ఈ లోకప్రియమైనటువంటి ప్రభా ప్రతి ఆశలు, బంధాలు, బాంధవ్యాలు ప్రభా శాశ్వతం కాదని ప్రతిరోజు ప్రతి సంఘటనలు ప్రతి గడియలోనూ మీరు రుజువుపరుచిన దేవుడు ఏమన్నా. ఎందుకంటే ప్రభా మీ కృప చొప్పున మేము పొందుకున్నటువంటి సమస్త స్థానము, అధికారము, ఐశ్వర్యము, ప్రతి ఒక్క స్థితిని ప్రభా తోటి వారి కోసము, బంధువుల కోసము, మిత్రుల కోసము ఉపయోగించినప్పుడు, వారికి ప్రయోజనకరంగా కలిగించినప్పుడు కూడా నిజంగా ప్రభా మేము దుఃఖభరితులమవుతున్నాం తండ్రి. అవునైనా మీరు చెప్పారు, నీకు కలిగినది ఎవరైతే కోరుకుంటారో నీ భుజం మీద తుండు అడిగితే ఇచ్చేయి, నీ అంగీ అడిగితే ఇచ్చేయి అని సమీక్షారు. కైసరికి కైసరికే, మరి వాక్యానుసారం సమీక్షారు. నీకున్నది అమ్మి పేదలకు పంచమని మీరు సమీక్షారు. ఏది ఈ లోకంలో శాశ్వతమైనది కాదు. కేవలం ప్రభా మీ నిత్య జీవము, మీ మార్గము, మీ యొక్క పరలోక రాజ్యం మాత్రమే శాశ్వతమైనది ప్రభా. ఈ లోకంలో ఏర్పరచుకునేది ప్రతిదీ కూడా ప్రభా తుప్పుబట్టిపోయేదే, మరణించేదే ప్రభా, వ్యర్థమయ్యేది, కుళ్ళిపోయేది, కృషించిపోయేది. కానీ ఆ పరలోక రాజ్యంలో ఆస్తి సంపాదన కోసం మేము ఆశపడుతున్నాం తండ్రి. మీరు చెప్పిన విధంగానే ప్రభా మేము నడవడానికి, నాకు, సంఘానికి, మా కుటుంబానికి మీరే మార్గదర్శనం అయ్యి మాట్లాడి బలపరిచి దీవిస్తారని కోరుకుంటున్నాం తండ్రి. చదవబడిన లేఖనంలో ప్రభా మీకు దయచేసి కృపాస్తులను అర్పించాలని కోరుకుంటూ యేసుక్రీస్తున్నాము అడిగి ఆమేన్. దేవుని నామమున మహిమ గాక. చూడండి, ఈ గడిచిన 2 వారాల క్రితం మనం ఈ లేఖను అభ్యసించాం. దేవుని హల్లెలూయా. ఈ విషయంలో, వాక్యం విషయంలో ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఆయన ఒలివల కొండ పైన కాలు మోపినప్పుడు పడేటువంటి గుంట ఉంటే, అప్పుడు తూర్పు దగ్గర, పడమర దగ్గర, ఉత్తరం దగ్గర, దక్షిణ దగ్గర
ఎదుటి తూర్పులో ఉన్న ఒలివల కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఒలివ కొండ తూర్పు తట్టునకు పడమట తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరమునకు సగము కొండ దక్షిణమునకు జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. దేవస్తుడు హాలి అర్థమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏది చేసినా మన నుంచి మనం ఏదికే. ఇప్పుడు చదవబడిన లేఖనం మీరు అర్థం చేసుకోవచ్చు. మనకి వాక్యము చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఎవరు శ్వాస? ఈరోజు జరిగిన సంఘటనలో ఎవరు శ్వాస అర్థమవుతుందా? చేస్తుంది హరళి. కేవలం దేవుణ్ణి మాత్రమే మనము చూస్తూ ఉండాలి. ఆయన చెప్తున్నటువంటి త్రోవను మాత్రమే మనం నడవలసి. ఈ బలిష్ఠుడైనటువంటి ఒక మేఘదూతం దిగి వచ్చినప్పుడు ఈ మేఘదూతంలో ప్రవక్తని కొనిపోబడినప్పుడు ఆయన చాలా ఘర్షణ గురయ్యారు. ప్రవక్తకి కూడా బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆయన చెప్పాలనుకున్నటువంటి వాక్యము ఖచ్చితంగా చెప్పారు. తన భార్యకి అన్ని విషయాలు చెప్పాడు. భార్య భర్తకు సహకరించింది, భర్త భార్యకు సహకరించాడు. కలిసి ప్రయాణం. ఎందుకు వాళ్ళిద్దరూ ఎందుకు హరిణి ఎందుకు వారిద్దరు ఎందుకు సహకరించుకోవాలి? అదవుతుందా? వారు ఒకరిలో ఒకరు అయి ఉన్నారు, ఏక శరీరం కలిగి ఉన్నారు. ఆమె ఆదికాండం మొదటి 2వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్పండి. తన శరీరంలో నుంచి తీసినటువంటి అవ్వ భార్యను హత్తుకుంటాడు అని చెప్తుంది దేవస్తుడు హరిణి. అవ్వని ఆదాము హత్తుకుంటాడు, అవ్వ ఆదామును హత్తుకుంటాడు. అవ్వని దేవుడు శపించేయగలడు. దేవస్తుడు హరిణి అవ్వని ఆదాము శపించగలడు, దేవుడు శపించగలడు. కానీ అక్కడ అవ్వ చేతిని విడిచిపెట్టలేదు ఆదాము. ఆమె అవ్వ ఆదాము చేతిని విడిచిపెట్టలేదు. అందువల్ల ఏదైనా తోటలో నుంచి వారు బయటికి నెట్టవేయబడ్డారు. దేవసుధారణి అపవిత్రపరిచిన మన యొక్క జీవితాన్ని సరి చేసుకోవడం కోసమే దేవుడు నీకు నాకు బయలుపాటు చేస్తూ వస్తుంది. దేవసుధారణి అర్థవుతుందా? బాలునికి, శిశువుకి, బాలికకి ఇది చెడు, ఇది మంచి అని తెలిసేంత వరకు ఆ పరిశుద్ధాత్మ వారి మీద ఉంటుంది. అది చెడేదో మంచి ఏదో తెలియకపోతే సుధారణి అప్పటి వరకు దేవుడు రక్షిస్తారు. తెలిసిన తరువాత నేను ఈ పని చేయాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇది నాకు కావాలి, నాకు ఇది కావాలి అని మనం ఎప్పుడైతే కోరుకుంటున్నామో అప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ నేను అనే మాట ఉంది కానీ దేవుడు అనే మాట లేదు. దేవసుధారణి ఆ తండ్రి ఏం చెబుతున్నాడో అది నీ దగ్గర లేదు. ఆమె అర్థమవుతుందా? ఆ తండ్రి ఏం చెబుతున్నాడో ప్రవీణ్ యేసుక్రీస్తు అంటాడు, ఆ తండ్రి చెప్తున్నాడు, నా తండ్రి చెప్పింది నేను చేస్తున్నాను అని మర్యాద చెప్పాడు వాళ్ళ అమ్మ. ఆమె అర్థమవుతుందా? నా తండ్రి ఏం చెబుతున్నాడో నేను అదే చేస్తున్నాను అని ఈ లోకానికి మనం చెప్పవలసిన వారు ఆమె నిజంగా ఏర్పరచుకోబడిన వారు అయితే. ఆమె అర్థమవుతుందా? ప్రవక్త గారికి ఏమంటాడంటే, ఈ భూమి మీద ఒక పెండ్లి కుమార్తె ఉంది. ఆమె ఒకే ఒక పెండ్లి కుమార్తె ఉంది. డజను శాఖలు కాదు, పెండ్లి కుమార్తె ఉంది. డజను పెళ్లి కుమార్తెలు లేవు, డజను శాఖలు లేవు. భూమి మీద నుండి ఒక్క పెండ్లి కుమార్తెను ఎన్నుకొని
హల్లెలూయా. ఒక్క పెళ్లి కుమార్తె మాత్రమే ఎన్నుకోబడి ఆ పాదము మోపినప్పుడు ఎవరైతే దిగుతున్నారో వారినే ఎక్కబాటులో తీసుకుంటాడు. ఆమె ఆ మనసును ఎరిగిన వారే ఎక్కబాటుకి వెళ్తారు. ప్రవేణ యేసుక్రీస్తు చాలా చిన్న కన్ఫ్యూషన్ లో అందరూ యేసుక్రీస్తు చూడలేకపోతున్నారు. ప్రవేణ యేసుక్రీస్తు రెండో రాకడ ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ కనబడుతుంది? ఇజ్రాయెల్ దేశంలో కనబడుతుంది. ఆమె ఇజ్రాయెల్ దేశంలో ఆయన పాదము మోపుతాడు. ఎక్కడ? ఒలివల కొండ పైన. క్లియర్గా ఉందా? వాక్యం ఉందా? అప్పుడు ఆ పాటికి ఏమవుతుందంట? ఇదిగో మొదటి విషయం రెండో వచ్చినది. ఎలా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్ని జనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణములలో సగం మంది చెరపట్టబడిపోదురు. అయితే శేషించిన వారు నిర్మూలనము కాకుండా పట్టణంలో నిండు. ఎక్కడుంటారంటారు? శేషించిన వారు పట్టణంలో ఏంటంట? పట్టణంలో నిలుపులు. నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుపులు. హల్లెలూయా. ఏ పట్టణంలో నిలుస్తారు వీళ్ళు? దేవుడు ఏర్పరిచిన పట్టణంలో నిలుస్తారు. ఆమేన్. అది ఏ పట్టణం కూడా నేను చెప్తాను ఇప్పుడు. దేవుడు హల్లెలూయా. దేవుడు మన మధ్యకి తీసుకొచ్చే వాక్యాలు మనం అభ్యసించుకుంటూ ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా. మాట్లాడుకున్నావా? మనసు ముందుగా ఏదైతే మనం ముద్రించుకుంటున్నామో అదే జరగాలని కోరుకుంటున్నాం. దేవుడు చెప్పింది కాదు, దానివల్లే కష్టం వస్తుంది. అమ్మే అర్థమవుతుందా? దర్శనం ఎక్కడొస్తుంది? ఒత్తిడి ఎక్కడ గురవుతున్నావు? దేవస్తుతుల హల్లెలూయా. అర్థమవుతుందా? దేవస్తుతుల హల్లెలూయా. నేను దర్శనం గురవుతున్నాను. ఎక్కడ దర్శనం గురవుతున్నాను? నేను అరుస్తున్నాను. నేను కూడా నా భార్య పిల్లల మీద అరుస్తాను. ఎందుకు జరుగుతున్నది? ఆల్రెడీ నేను డిసైడ్ అయ్యాను. ఏం డిసైడ్ అయ్యాను? దేవస్తుతుల హల్లెలూయా. ఏం డిసైడ్ చేయాలి? ఆ దేవుడు ఏం చెప్తున్నాడో ఆ విధంగానే నేను జీవించాలి, నా భార్య పిల్లలు జీవించాలి, నా సంఘం జీవించాలి, నా తల్లిదండ్రులు జీవించాలి, నా బంధుమిత్రులు జీవించాలి, నా స్నేహితులు కూడా జీవించాలి అని నేను డిసైడ్ అయ్యాను. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? అందువల్ల దర్శనం వస్తుంది. మన మనసుతో మనము దర్శనకి గురి కావలసిన వారుగా ఉంటాం. క్రీస్తు పరలోక రాజ్యం ఏంటనేది చాలా క్లియర్గా చెప్తాను వచ్చాడు ఆయన ఉపవాంతికుడు. ఆయన చెప్తున్నటువంటి ప్రతి విషయాన్ని మనం గైకొని సరైన క్రమంలో నడిస్తే ఏ పొరపాటు, ఏ భేదాభిప్రాయము ఏది లేదు. ఆమె ఈరోజు దేవుడు నిర్ణయించిన సమయంలోనే మనము మాట్లాడుతున్నాం, కానీ మనము నిర్ణయించుకున్న సమయంలో కాదు. ఈరోజు చాలా ఆలస్యమైంది. జరగవలసిన కూడి బ్రేక్ చేసి ఏదో చేయాలనుకుంటున్నాడు దేవస్థానం హరిడి అని ఏం చేశాడు? అవునా కదా? ఇప్పుడు ఏం చేశారు? క్లారిటీ వచ్చిందా? సాధన గారు ఈరోజు ప్రార్థన ఆపాలని నా బంధువులు తీసుకొచ్చి పెట్టి
వాళ్ళు ఏదో చేసి వాళ్ళు మనం ప్రేమించాం, వాళ్ళ మంచి కోసం చెప్పాం, వాళ్ళ స్థలం అమ్ముకోకూడదని చెప్పాం, వాళ్ళ భవిష్యత్తులో ఇబ్బంది పడతారని చెప్పాం, నేను చెప్పాను. కానీ మనకి ఒక సమాచారం ఏమీ లేకుండా నేరుగా ప్రొక్లైన్ తీసుకొచ్చేసి ఆ స్థలంలో మనకు సంబంధించినటువంటి ప్రాపర్టీని అంతా ధ్వంసం చేసేస్తాం. వారికి మనకు ఎటువంటి భేదాభిప్రాయం లేదు, వారిని మనం దూషించింది లేదు, వారు మనం దూషించింది. వారికి ఇంకా ఇప్పటికి కూడా మనమే మేలు చేస్తాం, వాళ్ళు మనం మేలు చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు మనం మేలు చేశారు, మన విషయాల్లో కొన్ని మంచి పనులు చేసి పెట్టారు, మనకు కావాల్సిన పనులు చేసి పెట్టారు. మనమేమి వాళ్ళనేమీ ఆటంకపరచట్లేదు, అభ్యంతరపరచట్లేదు. కానీ ఈరోజు జరిగిన విషయం కొన్ని ఎంతవరకు అనే విషయం తెలుసుకోవచ్చు. తెలుసుకున్నాడు మన గమ్యం మన దగ్గరకు వస్తుంది. ఆమె ఆగస్టు 31వ తారీఖు 2025 సంవత్సరం నేటి దినం దేవుడు తీర్పు తీర్చేటప్పుడు దేవుడు మనకిస్తున్నది మనం తినాలని మనం డిసైడ్ అయితే మనమే తింటాం. మనగా ఎదుటోడికి పెట్టాలి, అలా పెట్టాలి, ఎలా పెట్టాలంటే మనం పస్తులు ఉంటాం, మనం నష్టపోతాం. మనం తినాల్సింది మన దేవుడు ఇచ్చిందాన్ని మనం ఎదురుకోవడానికి పెట్టుకుంటా కూర్చుంటే మనం ఆకలితో ఉంటాం, మనం నష్టపోతున్నాం. వారికి మనం పెట్టేది కూడా విలువ తెలియట్లేదు. ఆమె అర్థమవుతుందా? అందుకనే ప్రవక్త ఏమంటాడు, వధువు స్థానము తెలుసుకుంటుంది. ఆమె అర్థమవుతుందా? వధువు స్థానాన్ని తెలుసుకుంటుంది. ఎవరు చెప్పేది లేదు. దేవుణ్ణి వెంబడించాలి అనుకున్న వారు దేవుణ్ణే వెంబడిస్తారు. దేవుని వాక్యమును మనం గమనించుకోలేనుకుంటే, దేవుని వాక్యాన్ని మనం వెంబడించేవారిగా లేకపోతే మనం దోస్తులు హాలిడే. అర్థమవుతుందా? ఇప్పటి వరకు ఎలా బతికాము, ఏం చేశాము వ్యర్థం. ఇది లోకపరమైన జీవితంలో మనం ఎలా బతికాము అనేది వ్యర్థం. నిజంగా దేవుని వెంబడించాలనుకుంటే, నిజంగా మనము ఆ యొక్క వధువు వరుడు ఇచ్చే తీర్పులో లేకుండా పరలోక రాజ్యానికి ముందుగానే క్రీస్తు రాకడ, రెండవ రాకడ ఎత్తుబాటులో ఉండాలనుకుంటే ఏమవుతుందంట? ఏమవుతుంది? హాలిడే ఏమవుతుంది? మనల్ని మనం సరి చేసుకోవాల్సిన ఉన్నాం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అన్ని జనులు అందరూ ఏమవుతారంట? అన్ని జనులు అందరూ కలిసికట్టుగా ఎక్కడ కట్టున్నారు? సమకూర్చబోచున్నాను. అన్ని జనులు సమకూరుస్తున్నారు దేవస్థానం హాలిడే. అర్థమవుతుందా? ఇప్పుడు మన మీద రాబడిన దర్శన, మనకు కలిగిన ఒత్తిడి, మనకు కలిగినటువంటి ఇబ్బంది, మనకు కలిగిన మానసిక ఒత్తిడి దేనివల్ల వచ్చింది? దేనివల్ల వచ్చింది? ఈ లోకంలో ఉన్నటువంటి దాని వల్ల వచ్చింది. అవునగా జస్ట్ హల్లి ఈ లోకం వేరు, మన లోకం వేరు. ఏంటంటే భూమి మీద ఉన్న మట్టి తీసి దేవుడు మనల్ని శరీరదారులుగా నిర్మించాడు. ఆమె ఈ భూమి ఒక ప్రక్రియ జరుగుతుంది దేవసోదరుడి. ఈ ప్రకృతిలో జీవం ఉంది. అర్థమవుతుందా? దేవసోదరుడి, ప్రకృతిలో జీవం ఉంది. దేవుడు మొదటిగా ఫలించిన ఫలాన్ని తిననిస్తే దేవసోదరుడి, ఆదాము అదే ఏదైనా తోటలో ఉంటే ఆ ఫలం తినేవాడు. అవునగా? అర్థమైందని చెప్పింది. అర్థమైందా? అది కొన్ని ఉండేది అర్థమైంది. మీరు అట్లా చూడరు కదా. అది కాను
ఆదికాండం 3వ అధ్యాయము ఆదికాండం 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. అయితే తోట మధ్యన చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అని. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఎలా అనగా వారు వాటిని తినిదినమున మీరు కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉండునని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాల. వాటిలో కొన్ని పెరిగింది, అవునా కదా? ఇది తిని తర్వాత ఏదైనా తోటలో నుంచి ప్రభు పంపించేశాడు అవనే ఆదాము. ఎందుకు పంపించేశాడు చూడండి, 22వ వచనం, 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్షమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడునో దానిని సేతుపరచుటకు ఏదైనా తోటలో నుండి అతనిని పంపివేసును. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన మంచి చెట్లు కాయతున్నాడు. మొదటిగా మనిషి బాలుడుగా మంచి చెట్లు తెలిసేంత వరకు ఎలా ఉన్నాడు? ఏ పాపము తెలియని వాడు. ఆమె అందుకని దేవుడు ఏం చెబుతున్నాడు, ఆ పసిపిల్లలని నా దగ్గరికి రానండి, వారికి పరలోక రాజ్యము, వారిదే పరలోక రాజ్యము. సుధారుడు అదవుతుందా? వాక్యం అది చెప్పబడింది కదా. మంచి చెడ్డలు తెలిసిన నాటి నుంచి, ఆ మంచి చెడ్డలు కాయలు తిన్ననాటి నుంచి వారు ఆ ఏదైనా తోటలో నుంచి సుధారుడు ఎక్కడి నుంచి? నేల మట్టిలో నుంచి తీయబడిన వాడు కాబట్టి ఈ నేల మట్టిని సేద్యం చేసుకుంటాము. అర్థమవుతుందా? ఈ లోకములో నువ్వు జీవించడం కోసం, ఈ లోకంలో ఆశలు, మోసాలు, అన్యాయాలు, ఆక్రాంతాలు, విపరీతమైనటువంటి బుద్ధులు, నువ్వు ఆధిపత్యము, నీ స్థానము, నీ హెచ్చింపు, ఇవన్నీ కూడా ఈ లోకంలోనే ఉంది. అదవుతుందా? జస్ట్ హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆ స్థానంలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను బయటకు ఏదైనా తోటలో నుంచి పంపిస్తే మరలా 7వ దినం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం పెట్టు. ఏదైనా తోట నుంచి బయటకు పంపించాడు. మరలా ఏం చేయాలి? ఇది ప్రవక్త క్లియర్ చెప్తుంది. ప్రకటన గ్రంథం 22:5. రాత్రి చదువు. రాత్రి ఇకనన్నడు ఉండదు, దీపకాంతి అయిన సూర్యుడు కాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన యెహోవా వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నాడు ఆయన? రాత్రి పగలు లేనటువంటి ఒక రాజ్యంలో తీసుకెళ్తున్నాడు. అసలు అది వారికి అక్కర్ల. దేవుడైన ప్రభువు వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము. ఇది నిజంగా మనం ఎలాంటి ఆశ కలిగి, స్వార్థం కలిగి నిజంగా జీవిస్తున్నట్టు అర్థమవుతుందా?
ఈ వాక్యం పట్టుకుంటే, ఈ వాక్యాన్ని మనం ఉంటే, అంటే ఇప్పుడు ఈ లోకంలో వాళ్ళకి మనకు సంబంధం లేదని చెప్పి వాళ్ళని దేశించాలా? అర్థమవుతుందా? దేశ హరిడి. ఎందుకంటే తీర్పు తీర్చుకోవడం నువ్వు కాదు. నీకు శరీరం ఉన్నది, ఎదుటి వారికి శరీరం ఉన్నది. ఎదుటి వారిలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ నీ మీద ఉంది, నీలోనూ ఉంది. వారికి జీవం ఉంది, నీలో జీవం. కాబట్టి నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు. నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించు, ఇది మొదటి ఆజ్ఞ ఉంది. నీ మనసారా, నీ హృదయానుసారముగా దేవుని ఆరాధించు. ఆమె ఇది రెండో ఆజ్ఞ. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన తరువాత ఈ రెండు ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. ఆమె ఈ రెండు ఆజ్ఞలు మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు మనం పాటించడం అనేది సాధ్యపడట్లేదని దేవుడు కుదించి 2 ఆజ్ఞలు చేశాడు. ఆమె ఆ 10 ఆజ్ఞలలో వెంబడించిన పాపమును ఆయన మూల్యం చెల్లించి నిన్ను నూతన జీవితాన్ని తీసుకొచ్చాడు. ఆమె నువ్వు ఏదైనా తోటలో నుంచి బయటికి వెళితే మరలా నిన్ను ఏదైనా తోటలో తీసుకురావడానికి ఆయన కలవరి శిలువలో రక్తం చిందించాడు. ఆమె అర్థమవుతుందా? ఆ కలవరి శిలువలో నిన్ను పరిశుద్ధుడిగా చేయడం కోసం ఆయన నీకు నాకు ఒక పరిశుద్ధ గ్రంథం తీసుకొచ్చి ఇచ్చాడు. ఆమె ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నువ్వు రావాలంటే ఏమవ్వాలి? హల్లెలూయా. నేను గతంలో కూడా చెప్పాను. ఒక అయస్కాంతం తీసుకుని ఏనపు ముక్కు పెట్టుకుని ఇలా అంటే దానికి అయస్కాంతం వస్తుంది. ఒక పూల తోటలోకి నువ్వు 10 దూరం నడిచెళ్ళి బయటకు వచ్చావు అనుకో, ఆ పూల తోట వాసన వస్తుంది. అవునా కదా? దోస్తులు రాలేదు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఉద్యానవనంలోకి వెళ్ళినప్పుడు ఆయన మాటలు కలిగినటువంటి సుగంధ పరిమళాలు కలిగినటువంటి ఆయన మాటను మనం పోసుకుంటున్నప్పుడు, అవి మనం వింటున్నప్పుడు మనం ఎలా జీవించాలి? ఇది మనం చెబుతున్నాం, మన జీవితంలో ఉందా లేదా? హరిడి. నేను ఎన్నో జరిగిన సంఘటన ఒకటి చెప్తాను సాక్ష్యం. ఎందుకంటే ఒకరిని అడిగిస్తున్నాం ఒకరిని మనం ఏదో తోలాడుతున్నాం అని నన్ను ప్రశ్నించుతుంది హరిడి. ఎందుకంటే నేనేం చేశానో కూడా, నేనేది వాక్యాన్ని తగిన విధంగా లేనున్నానా లేననేది కూడా పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను గలిబిడి అయ్యాను. నాకు ఆస్తి ముఖ్యం కాదు, ఈ లోకంలో ఏది ముఖ్యం. ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో నన్ను సాతాను గలిబిడి చేశాడు దేశుద్ధారుడు. ఆ సమయంలో ఆరాధన జరిగించవలసిన దాన్ని జరిగించకుండా ఆటంకపరిచాడు. అయితే దాని వలన ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. అది డిస్టర్బెన్స్ జరిగింది. వాళ్ళు వచ్చారు, మనం ఏదో ప్రార్థన కొంత సమయం ఆపుకొని వెళ్ళాం. హరిడి మనకు చెప్పకుండా మన ఆ సైట్లోకి వాళ్ళు వచ్చారు. ఆ సైట్లో అవేవి మొక్కలు ఇట్లని చేసే క్రమం జరిగింది. ఈ క్రమంలో మనం చెప్పాల్సిన కోసం వెళ్ళాం. ఆటంగా చేయడం వల్ల దేవుని నామానికి మహిమ కలుగుతుంది కాక. ఇప్పుడు మనకి ఒక దిశ నిర్దేశము నిర్ణయించబడింది. ఏంటి? ఈ లోకంలో నా యొక్క పుట్టింటి నుంచి ఎవరు నాకు సపోర్ట్గా నిలబడలేదు అనేది 3 సంవత్సరాల కింద తేటతెల్లగా. ఈ క్షణంలో సిస్టర్కి ఎవరు లేరు అని చెప్పేసి అనేది వారు కూడా వారిని అపార్థం చేసుకుంటూ కించపరుస్తూ ఇబ్బంది పెడుతూ నిర్పాసనటువంటి విషయంలో తేటతెల్ల చేస్తారు. ఇప్పుడు ఎవరు కోసం బతకాలి? హరిడి. ఇప్పుడు ఎవరి కోసం బతకాలి? పిల్లల కోసం, కుటుంబం కోసం. పిల్లలను మనం ఏం చేస్తాం? ప్రభువైన యేసుక్రీస్తు నామములో సరైన మార్గంలో పెంచాలి. మన పని ఏం చేసినప్పుడు
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పని ఏంటి? దేవుడి యొక్క సువార్తని మనం ప్రకటించాల్సినది మన ముందు పని ఉంది. ఆమె మన శక్తి మన శరీరంలో ఉన్నంత వరకు దేవుని నామాన్ని కనపరచడము, మహిమపరచడము, ఆయన సువార్త చేయటము. ఆయన నామాన్ని అంటే ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు ఒక వ్యక్తికో, ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక వ్యవస్థకో చెందినవాడు కాదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి చెందినవాడే, ప్రతి ఒక్కరిలో ఉన్నవాడే, ప్రతి ఒక్కరిలో ఆయన ఏ విధముగా రూపుదిద్దుకుని ఉన్నాడో ఆ విషయాన్ని బయలుపాటు చేయటమే సువార్త. అదవుతుందా? తెలుస్తుంది. మొదటి యోహాను 3:14 వచ్చి చూడండి. మొదటి యోహాను గాయపరచువాడును నేనే, గాయానికి మందు వేసేది ఆమె. దేవుని గొప్ప క్రియలు ఎంతో అద్భుతంగా ఉంటుంది. మొదటి యోహాను 3:14 ముగిందా? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి అయి ఉన్నామని వెరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తెలుస్తుంది. హల్లెలూయా. మనము ప్రేమ లేకపోతే మరణం. అక్కడ వాక్యం ఏం చెబుతుంది? మరణము నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నామంట? ఎక్కడికి వెళ్తున్నాం? మరణము దాటుకుని. అవునా కదా? మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణముల నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మరణములో నుండి జీవంలో కలమంటాడు. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు జీవం ఎక్కడ ఉంది? ఆ ఏదేని తోటలో ఉంది. ఆమె అనగా నిత్య జీవము ఎక్కడుంది? యుగ యుగములు జీవించుటకు. ఆమె ఆ 1000 ఏళ్ల పాలనలో తీసుకెళ్ళే జీవము, ఆ 1000 ఏళ్ల పాలన జీవము ఎక్కడుంది? ఎక్కడుంది? సహోదర ప్రేమ కలిగి ఉన్నాం కాబట్టి ఆ మరణాన్ని దాటాలి మనం. దేవుని హల్లెలూయా. మరలా అక్కడ ఏం చెప్తుంది చూసారా? గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేని వాడు మరణమును నిలిచి ఉన్నాడు. మరణమును నిలిచి అర్థమవుతుందా? మనము మరణానికి అప్పచెప్పబడుతున్నాం అంటే ఏమవుతున్నట్టు? ప్రతి ఒక్కడు మరణానికి అప్పగిస్తాడు. అవునా కదా? నువ్వైనా నేనైనా ఎవరైనా మరణానికి అప్పగింపబడ్డాం. ఆమె శరీరదారుడు ప్రతి ఒక్కడు మరణానికి అప్పగింపబడతాడు. ఆ మరణాన్ని దాటి మనం జీవించాలి. ఆమె ఆ 3వ రోజు ప్రభువైన యేసుక్రీస్తు లేచి ఆ గలయకొండ మీద శిష్యులకు కనపడినప్పుడు 12 మంది శిష్యులు కనబడి, నా శరీరం ముట్టండి, నా యొక్క మాటలు వినండి, నేను మీరు పెట్టింది నేను తింటాను అని ఆయన తాను కనబరుచుకుని మాట్లాడినటువంటిది మనం చూసాం. ఆమె జరిగినది యథార్థమైనది, చరిత్రమైనది. ఆమె ఈ పుస్తకం రాయబడింది నువ్వు చెబుతాను, నేను చెప్తాను, నా ఆలోచన నీ ఆలోచన కాదు. ఆమె ఆ పరిశుద్ధ ఆత్మ ఆ తండ్రి బయలుపాటు చేస్తేనే పరిశుద్ధ గ్రంథము రాయబడింది, ప్రవక్త రాసింది. ఆమె వారు మనం మధ్య తీసుకొచ్చినటువంటి లేఖనాలు మనం గమనించుకొని
ఆ లేఖనాలను మన హృదయంలో విత్తుకుని ముందుకు వెళ్ళాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 24 చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసించువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆమేన్. అర్థమవుతుందా? వినేవారికి ఉన్నాం మనం? ఉన్నావా? షూరా? ఉన్నారా? ఆయన మాట వినేవాళ్ళ ఉన్నారా? పదేగా చెప్పకూడదు. ఉదయకాల ప్రార్థన చేయండి, కుటుంబ ప్రార్థన చేయండి, వ్యక్తిగత ప్రార్థన చేయండి. ఈ లోకంలో ఉన్నవన్నీ తాత్కాలికమైనవి. రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి నువ్వు సహోదరుని ప్రేమించాలి, సహోదరికి నువ్వు సువార్త చెప్పాలి. గుర్తుపెట్టుకున్నారు ఈ విషయం? సువార్త చెప్పాలి, సహోదరుని ప్రేమించాలి. సమయము చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఆయన హెచ్చరిస్తున్నాడు. ఆమె అన్ని జనులను సమకూర్చి ఆయన ఎక్కడ పంపిస్తున్నాడు? తన పిల్లల మీదకే పంపిస్తున్నాడు. ఆమె అదవుతుందా? మనలో ఉన్నటువంటి క్రీస్తుని బయట తీస్తాడు. ఆమె నాకు ఈరోజు ఆల్రెడీ జరిగింది అనుకుంటున్నాను. ఆల్రెడీ ఈరోజు మనకు జరిగిన ఎదురైనటువంటి ఘర్షణ, ఒత్తిడి, సమస్య నిజంలే కదా మన మధ్య తీసుకొచ్చి ఆయనే సమకూర్చి తీసుకొచ్చాడు. ఆమె ఇప్పుడు మనం మార్చుకుంటే ఆ సహోదరుడి వైపు చూడాలి. ఆమె ఆ సహోదరుడిని మనం నడిపించడం కోసం, సరైన మార్గం నడవడం కోసం మనం వాక్యము కలిగి ఉండాలి. ఆమె ప్రజలు చెబుతుంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించేవాడు నిత్య జీవము గలవాడు. నా మాట నమ్మి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించేవాడు నిత్య జీవము. ఇది ఎవరు చెప్తున్న మాట? ఎవరు చెప్తున్న మాట ఇది? ఎవరు చెప్తున్నారండి ఈ మాట? చూడండి, ఇది 5 మీరు చదవట్లేదు అనే దానికి ఇదే 8వ వచనం చదవండి. 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం. యేసు నీవు లేచి నీ పరువెత్తుకుని నడువుమని వారితో చెప్పారు. ఎవరు చెప్తున్న మాట ఇది? యేసయ్య చెబుతుంది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? నన్ను చేర్చుకుని వారు అని చెప్పి అంటుంది ఎవరు? నన్ను పంపిన వాడి మాటలు మీరు చేర్చుకుంటే, నేను చెప్పిన మాటలను మీరు నమ్మి చేర్చుకుంటే తెలుసు. హల్లెలూయా. ఏమేమవుతామంట? పరలోక రాజ్యము వారిదే అని. ఆమేన్. అవునా కదా? విశ్వాసించేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. విషయం మీతో నాతో మాట్లాడేది ఈరోజు సాయంకాలం వర్తమానం, సాయంకాలం మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హెబ్రీ 11వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ 11వ అధ్యాయము 10వ వచనం.
ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, ఫిలిప్పి దేనికి నిర్మాణకుడై ఉన్నాడో, శిల్పి పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచును. దేవుడు హల్లెలూయా. అబ్రహామే ఎదురు చూస్తున్నాడంట. ఆ శిల్పి ఏ పట్టణం కొరకు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. దేవుడు హల్లెలూయా. అబ్రహాం ఎప్పుడైనండి ప్రభువైన యేసుక్రీస్తుకు మునుపు కలిగినటువంటి అబ్రహాం సంతానమైన దావీదు సంతానమే. అబ్రహామే ఆయన ఎదురు చూస్తున్నాడంట. దేవుడే శిల్పి అయి ఉన్నాడు. ఆ శిల్పి నీకు నాకు బయలుపాటు చేయడానికి భూమి మీదకి వచ్చి నీకు నాకు పట్టణాన్ని నిర్మిస్తానని చెప్పి వాగ్దానం చేసి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఆమె నేను మృతుల్లో నుండి లేపబడిన వాడిని, నా మాదిరిగా మీరును లేపబడాలి అనేది దేవుని యొక్క నిశ్చయమై ఉన్నది. ఆ నిత్యజీవంలోకి మరణం దాటి వెళ్ళడం కోసము నన్ను తోడుకొని పోవడం కోసం ఆయన వాగ్దానం చేసి ఆ పట్టణాన్ని నిర్మించడానికి వెళ్ళాడు. ఆమె హెబ్రీ 7వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ 7వ అధ్యాయం 10వ వచనం. ఎలా అనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఈ భూమి మీద ఉన్నావు. కానీ దేవుని వాగ్దానం చేసినప్పుడు ఎక్కడున్నావు? లేవి ఎక్కడున్నాడు? తన పితరుని గర్భంలో ఉన్నాడు. తన తల్లి గర్భం కాదు, పితృడు అంటే ఆయన భార్యగా లేదు, వివాహమే జరగలేదు, కానీ పితృడు గర్భంలో ఉన్నాడు. ఆమె ఇప్పుడు నీకు నాకు ప్రమాణం చేసినటువంటి మాట చేసినప్పుడు మనం ఎక్కడున్నాం? పితృని గర్భంలో ఉన్నాం. ఆమె అసలు తల్లి రాలేదు కదా, ఇంకా తల్లి రాలేదు కదా. అర్థమవుతుందా? ఆడ భర్త ఉన్నాడు, యువకుడు ఉన్నాడు, శాలేం ఉన్నాడు. శాలే భార్య ఎవరు తెలుసా? శాలేంకి పిల్లలు, శాలేం భార్యకి పిల్లలు ఇవ్వాల్సింది ఎవరు అని ఆ తండ్రి ఆశీర్వచనంతో శాలేము గర్భంలో ఉన్నాడు. ఆమె శాలేం పిల్లలకు కూడా దేశంలో ఆ తండ్రి గర్భంలో ఉన్నాడు. ఆమె పితృడి గర్భంలో ఉన్నాడు. ఆమె పితృని యొక్క ఆలోచనలో ఉన్నాడు. దేశరాజుడి ఈ భూమి మీద రాక మునిపే ప్రతి ఒక్క శిశువు, ప్రతి ఒక్క బిడ్డ, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దేవుని ఎద్దబాటులో రావడం కోసం మొదటగా ఎక్కడున్నారు? పితృని గర్భంలో ఉన్నారు. ఆమె ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. మీకు అర్థమవటం కోసం చిన్న వివరంగా చెప్తున్నా, గమనిస్తున్నారా? చెవి కలిగిన వాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట విన్ను కాక, జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్షము ఫలమును భుజింపము. జయించిన వాడికే, అర్థమవుతుందా? కలవరని జయించిన వాడికే ఏం తెలుస్తాడ? పరదేశిలో ఉన్న జీవవృక్షము ఫలమును భుజింపుతును. ఆమె ఇప్పుడు పరదేశి ఎవరు అసలు? అబ్రహాం ఏం చెప్తున్నాడు? నేను పరదేశినే ఉన్నాను. ఇందామాట మనం చదువుకున్నాం కదా, హెబ్రీ 11:10 వచనంలో. హెబ్రీ 11:10 చదివాం కదా, నేను పరదేశినే ఉన్నాను. ఇప్పుడు ఇక్కడేం చెబుతున్నాడు? జీవవృక్ష ఫలమును భుజింపుతాడు. ఎవరు? దేవుని పరదేశంలో ఉన్న
ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నట్టు, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి వచ్చాడు? అర్థమవుతుందా? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ పితృడి గర్భంలో నుంచి వచ్చాడు. ఆమె ఈ పితృడు ఎక్కడ ఉన్నాడు? పరదేశిలో ఉన్నాడు. ఆ మొదటి ఏదైనా ఉన్నాడు. అక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చాము? ఈ భూమి మీదకి వచ్చాము. అబ్రహాం ఏమన్నాడు? నేను పరదేశినే ఉన్నాను, విజిటింగ్ వీసా పైన నేను ఈ భూమి మీద పర్యటనకు వచ్చాను అని చెప్పేసి చెబుతున్నాడు. ఇది ఒక పర్యాటక ప్రాంత భూమి. ఆమె అర్థమవుతుందా? నువ్వు నేను ఈ పర్యాటక ప్రాంతంలోకి వచ్చావు. పర్యాటక ప్రాంతంలోకి వచ్చినప్పుడు మనం ఎలా జీవించాలి? మనం ఇప్పుడు ఒక సైడ్ సీన్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? ఏం చూడాలో చూసి ఎంజాయ్ చేసి వస్తాం. అక్కడికి వెళ్ళి తప్పులు చేయాలనుకుంటామా? ఏదో కష్టాపాలు అవ్వాలనుకుంటామా? సమస్య తెచ్చుకోవాలనుకుంటున్నావా? ఎవరితో తగాదు పెట్టుకోవాలని వెళ్తున్నావా? అర్థమవుతుందా? ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఈ మనిషి యొక్క జీవితంని నువ్వు నేను ఒక పరదేశిగా వచ్చావు. ఇది మన స్వదేశం కాదు, సుధారుడి. మన స్వదేశం అక్కడ ఉంది, పరదేశీ. ఇప్పుడు మనకి పరదేశీ పరలోక రాజ్యం. అసలు స్వదాగా అయితే పరలోక రాజ్యం అనుకుంది ఆమె. ఆ దేశవాసులు మనం ఇక్కడికి వచ్చాము, పితృడి గర్భంలో నుంచి బయటకు వచ్చాము. మరలా మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఏదైనా తోటలోకి వెళ్ళాలి. ఆమె అర్థమవుతుందా? ఏదైనా తోటలో చెడు మంచి కలిగినటువంటి ఫలాలు మనం తిన్నాం కాబట్టి మనం గ్రహించాం. ఇప్పుడు జీవవృక్షములు కలిగిన ఫలములు తినటం కోసము తినటామేమో అని చెప్పి దేవుడు ఆ ఏదైనా తోట నుంచి పంపించాడు. ఇప్పుడు తినటానికి ఆయనే ఆహ్వానిస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? ఎలా ఆహ్వానిస్తున్నాడు? ఒక టోకెన్ ఇస్తున్నాడు. ఈ టోకెన్కి అర్హత నీకు ఉందా? అర్థమవుతుందా? నువ్వు సహోదరు ప్రేమ కలిగి ఉన్నావా? సహోదరు ప్రేమతో నువ్వు మరణాన్ని జయిస్తావు అంటాడు ఆమె. అర్థమవుతుందా? ఈ వాక్యము, నేను చెప్తున్న మాటను ఎవరైతే చేర్చుకున్నారో ఆ తండ్రి చెప్పిన మాటలు మీరు చేర్చుకుంటారు అంటాడు ఆమె. అర్థమవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు మాటలను విశ్వసించి నమ్మిన వాడే ఆ పరలోక రాజ్యంలోనికి అర్హుడవుతుంది, ఆ జీవంలోకి, నిత్య జీవంలోనికి అర్హుడవుతుంది. ఇప్పుడు ఆ క్రీస్తు అనే టోకెన్ని నువ్వు, ఆ క్రీస్తు అనేటువంటి గుమ్మం దాటి వెళ్ళాలా లేదా? ఇప్పుడు అది దాటకుండా నా సిద్ధాంతం నాది, నా సంఘం నాది, నేను ఇలానే ఉంటాను, నేను ఈ లోకంలో ఉన్న డబ్బు సంపాదన కోసమే నేను ప్రణాళిక కలిగి ఉన్నాను, నేను వారి కోసం ఇది చేస్తాను, వాళ్ళ చేతను గొప్ప అనిపించుకోవడానికి నేను ఏదో డొనేషన్ చేస్తాను, నేను ఏదో ఒక రకంగా జీవిస్తాను, మీకు గొప్ప చేసుకుంటానంటే ఇప్పుడు క్రీస్తు ద్వారా నువ్వు దాటి ఆ యొక్క రాజ్యంలో కలుగుతావా? అర్థమవుతుందా? సుధారుడి చెవి కలిగిన వాడు వినుగాక. మొదటి కానీ దేవుడు ఏం చెప్తున్నాడు మనకి మధ్య ఈరోజు మనం తీసుకొచ్చిన అంశం ఏంటి? ఏం విషయం చెప్పాడు? పెళ్లి కుమార్తె ఒకటే ఉంది, డజన్ల కొద్ది సంఘాలు లేవు, డజన్ల కొద్ది పెళ్లి కుమార్తెలు లేరు. దేవుడికి ఇష్టమైన పెళ్లి కుమార్తె ఎవరోనో వారినే ఆ పరలోక రాజ్యానికి తీసుకొస్తాడు ఆమె. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ బైబిల్ని నువ్వేం చేయాలి? వెంబడించాలి ఆమె. బైబిల్లో వాక్యాన్ని వెంబడించాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సొంత ఆలోచన కాదు, మనం చేయాల్సింది మనం చేయాలి. ఎవడైనా అనుకోని మనకు అనవసరం. వాక్ ప్రకారం మనం జీవించామా లేదు? క్రీస్తులో మనం ఉండాలి. ఈ లోకాన్ని మెప్పించడానికి మనం రాలా. హల్లెలూయా. దేవుని మాటను చేయడానికి వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని జయించడానికి వచ్చాడు. ఈ లోకాన్ని సరిచేయడానికి రాలా ఆమె. అవుతుందా? ఈ లోకాన్ని జయించడానికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో పాటు వచ్చే వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు? ఏమన్నాడు? ఆ పట్టణమునకు
వేరైతారు అంటాడు. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు ఎత్తబాటులోకి వెళ్ళేటప్పుడు ఇజ్రాయెల్ దేశంలో 144,000 మందే ఉంటారు. మిగిలిన వారు ఈ అన్ని జనులందరినీ సమకూరుస్తున్నాడు. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి? భయంకరమైన యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి? యుద్ధాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి? ఎవరిని మనం మాట్లాడాలి కాదు. ఇప్పుడు మతాన్ని మనం బోధించడానికి కాదు. అర్థమవుతుందా? భయంకరమైన ఘర్షణలు రాకపోతే ఒత్తిళ్ళు వస్తాయి. అయినా మనం ఏం చేయాలి? నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు, అటు చేయకూడదు, ఇటు చేయకూడదు. ప్రవీణ యేసుక్రీస్తు చెప్తున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు మనసు నిర్దిష్టమై కలిగి ఉండవా, నిర్ణయించి ఉండవా, నిశ్చయం కలిగి ఉండవా, దేవుడి నిశ్చయాన్ని కలిగి నడువు. ఆమె ప్రకటన 21, 24, 27 చూడండి. ప్రకటన 21వ అధ్యాయం 24, 27. జనములు దాని వెలుగునందు సంచరించుదు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వచ్చు. 27వ వచనం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించి వాడైనను దానిలోనికి ప్రవేశించు. ఆమె నిషిద్ధమైనది, అబద్ధమైనది, మోసపూరితమైనది, కపటం కలిగినది ఆ యొక్క ద్వారము దాటడానికి, ప్రవేశించడానికి అవకాశం లేదు. ఆమె ఈ లోకములో వారి కోసము నేను జీవించట్లా. నేను ఆ తండ్రి ఏం చెప్పాడో అది చేస్తున్నానని క్రీస్తు చెప్పాడు. క్రీస్తుని పౌలు వెంబడించాడు. నా పితరులు ఏదైతే వెంబడించారో ఆ తండ్రుల హృదయం పిల్లల హృదయం తిప్పబడును, పిల్లల హృదయం తండ్రులు తిప్పబడునని ప్రవక్త చెప్పినటువంటి మలాకి 4, 5, 6 వచనాల ప్రకారం నా హృదయం అటు తిప్పబడింది. ఆయన వైపు తిరుగుతున్నాను, ఆయన చెప్పిన మాట విశ్వసిస్తున్నాను. ఆమెన్. ఈ కాల ప్రవక్త, ఉదయ సంఘ కాల ప్రవక్త బ్రహ్మం గారు చెప్పినటువంటి దాన్ని నేను వెంబడిస్తున్నాను. ఆయన ప్రవీణ యేసుక్రీస్తుని చేర్చుకున్నాడు. ఆయన అద్భుత మర్మాలు చేశాడు. మోషేని కనబరచడంలో అక్కడ పాత్ర పోషించబడింది. ఏలియా ఆత్మ పాత్ర పోషించబడింది. ఆయన చేసిన సువార్త వైపు మనం తిప్పడం. ఆమె సంఘము అన్ని జనుల నుంచి జల్లెడి వేస్తుంది. సంఘం అంటే మరి అన్ని జనుల వైపు నుంచి ఆ యొక్క లేవీల వైపు తిప్పుతున్నాడు. ఆమె అన్ని జనులందరూ సమకూర్చబడుతున్నారు. యుద్ధము జరుగుతున్నవి, భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నవి. ఇప్పుడు ఎక్కడికక్కడ ఆయన ఫిల్టర్ చేయబోతున్నాడు. ఆమె నన్ను ఫిల్టర్ చేయబోతున్నాడు. ఇప్పుడు నువ్వు వేరేదో నువ్వు తెలుసుకో, నువ్వు ఏది సరైనదో నువ్వు తెలుసుకో, ఏది చెడో ఏది మంచో నువ్వు తెలుసుకునేటువంటి వయసుకు వచ్చినో, ఆ వయసుకు వచ్చినది ప్రవీణ యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ నీ మీద నా మీద ఉండే విధంగా మనము ప్రార్థన కలిగి, తగ్గింపు కలిగి జీవించడం కోసం ప్రయత్నం చేయాలనేది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆమె 22వ అధ్యాయము ప్రకటన 22, 2వ వచనం చూడండి. ఆ పట్టణపు రాజుని వీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకే వినియోగించును. ఆమె ఆ రోజు ఆదాము అవ్వ ఫలాలు తినేసారు. ఇప్పుడు ఆ చెట్టు ఆకులు వల్ల స్వస్థతలు వస్తున్నాయి. ఆమె అర్థమవుతుందా?
ఇప్పుడు మన మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తుంది? మెడిసిన్స్ అన్ని ఎక్కడి నుంచి తయారవుతున్నాయి? ఆకుల వల్ల, ఆకు రసాల వల్లనే మనకి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ వస్తాయి. ఇప్పుడు ఆ జీవవృక్షం యొక్క ఆకులను మనం తిని ఎక్కడికి వెళ్ళాలి? మనం ఆ నిత్య జీవం వైపు వెళ్ళడం కోసం ప్రయత్నించాలి. ఆకులన్నీ రాలిపోయాయి, ఆకులన్నీ రాలిపోయాయి, కానీ అవి ఔషధ గుణాలు కలిగిన ఆకులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఆ రాలిపోయేటువంటి ఆకులు ఏదైతే ఉన్నాయో వాటిని మనం తినాలి, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళే ప్రవక్తలై ఉన్నారు, వాళ్ళే ప్రవీణ యేసు క్రీస్తు వారసులై ఉన్నారు, అపోస్తులై ఉన్నారు. ఆ ఔషధ మొత్తం ఆకులు తిని మన అజీవ వృక్షములు కాలం అవతల వైపున యువతల వైపు ఉన్నాయంట. ఆ నది యొక్క ఏవలను ఆవలను చిరవృక్షములను అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయలు. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటికే వినియోగించును. ఇప్పుడు మనం స్వస్థపరచబడాలి. ఆమె అర్థమవుతుందా? మనము రోగులమై ఉన్నాం, అస్వస్థ గురై ఉన్నాం, మనం నికృష్టుగా ఉన్నాం, కురికులమై ఉన్నాం. మనం ఈ లోకం యొక్క ఆశలతోనూ ఆలోచనలతోనూ పరిస్థితులతోనూ సంఘటనలతోనూ మనం ముడివేయబడి మనల్ని మనం మర్చిపోతున్నాం. దేవుడు మనం పంపించిన దీన్ని మర్చిపోతున్నాం. అస్వార్థ ప్రకటించే విధంగా నీవు నేను ఆ విధంగా పండుగలు ఒకదాని బట్టి ఒకటి వస్తూనే ఉంటాయి, రోజులు ఒకదాని బట్టి ఒకటి వస్తూనే ఉంటాయి. కానీ సాయంకాలం వెలుగు ప్రత్యక్షత ఉంది. దేవుడు హరడి ఉదయపు వెలుగు చూసిన సూర్యుడే సాయంకాలపు వెలుగు వాగ్దానం కూడా చూపిస్తాడు. ఆమె ఉదయకాలం సూర్యుడు ఏదైతే చూశాడో ఆ సాయంకాలం సూర్యుడు కూడా అదే వెలుగు చూపిస్తున్నాడు. ఆమె అర్థమవుతుందా? అదే సూర్యుడు, ఇంకో సూర్యుడు లేడు. ఉదయకాలం ఏ సూర్యుడు ఉన్నాడు, సాయంకాలం అదే సూర్యుడు ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ మధ్యలో ఎంత వెలుగు వచ్చింది, ఎన్ని రకాలు వచ్చింది, పనిచేసేది లేదు. దేవుడు హాలి ఈ చీకటిలో నీ మీద నా మీద కనబరచబడుతున్న ఈ కాంతి వెలుగు లైట్ అయింది. ఈ లైట్ వెలుతురు వలన నీవు నేను రోగాల బారిన పడకుండా ఉంటావా? సూర్యకాంతి మన మీద రక్షించకపోతే మనకి వ్యాధులు సంక్రమిస్తాయి. ఏ వ్యాధి కూడా నయం కాదు. అర్థమవుతుందా? అది ఉదయించేటువంటి ఏ సూర్యుడు ఉన్నాడో ఆది యందు ఏ ఆత్మ ఉందో, ఆది యందు ఏ జీవం ఉందో అదే జీవంలోని మనం వెళ్ళవలసిన మార్గం. ఆమె ఏది పడితే చూసి ఎక్కడ పడితే అక్కడ ఉండి ఏది పడితే మనం అనుకుంటూ ఉంటే హరడి దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు నీతో నాతో నేరుగా ఈ యొక్క సాయంకాలం మాట్లాడిన మాటలను గుర్తు చేసుకొని సరి చేసుకునే వారిగా ఉండాలి. ఆమె ప్రార్థన చేసుకుందాం. దేవస్తుల హల్లెలూయా. పరలోకమున తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభా దేవో ఈ యొక్క సాయంకాలం ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా మీకు వందనాలు తండ్రి. ప్రభా ఇదిగోనైనా వధువు తన యొక్క స్థానమును గుర్తెరిగి ఆ స్థానంలో నిలిచుంటూ తన శ్రమిస్తున్న దేవుడు తండ్రి. ప్రభా మా యొక్క పరిస్థితి, మా యొక్క స్థితి ఏంటో మీకు తెలుసు. దానిని సరైన మార్గంలో నడిపించండి, నిలబెట్టండి నాయన. మీ కృపలో మమ్మల్ని నడిపించగలుగుతారో కోరుకుంటున్నాం. సమస్తము మీ చేతుల్లో అప్పగించుకున్నాం తండ్రి. ఏది కోల్పోతున్నామో దానిని మేము నిలబెట్టుకున్నప్పుడు మీ రక్తము ద్వారా మమ్మల్ని విమోచించారు, మమ్మల్ని పరిరక్షించారు నాయన. మీకు వందనాలు చెల్లించుకుంటాం. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటున్నాం, మేము తగ్గించుకుంటాం తండ్రి. నన్ను నా సంఘాన్ని అభివృద్ధి పరిచండి, మా స్వార్థ బలపరిచి తీర్చండి. విదేశాలు సంఘం మరి ఇమ్మాని నేను ప్రభావ ఇప్పుడు ఆశీర్వదించండి. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా పేరు పేరుని దీవించి ఎవరైతే వారి అవసరాల కోసం ప్రార్థించమని వారి మనసు కలిగి ఉన్నారో వారందరి కోసం మీరు ప్రార్థిస్తుండగా స్వస్థపరిచి దీవించగలుగుతారని కోరుకుంటూ
ప్రభువైన యేసుక్రీస్తు నామములో No power. వేడుకుంటున్నాము Please charge. తండ్రి. ఆమేన్. ఆమేన్.